మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సంజయ్ నమస్తే. సార్, మనం బయట చూసుకుంటే ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, కానీ పేదవాడు మాత్రం ఎప్పటికీ పేదవాళ్ళగా ఉండిపోతున్నాడు. ఒక సామాన్య వ్యక్తి ఎందుకు ధనవంతుడు అవ్వలేకపోతున్నాడు? అసలు ధనవంతులు పాటించే పద్ధతులు కానీ, వాళ్ళు చేసే రోజు లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉంటుంది అసలు? ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఈరోజు చూసుకుంటే ఒక 100 కోట్లు ఆస్తుంది అనుకున్న మార్కెట్లో ఉన్న పెద్ద వ్యక్తి అదే సంవత్సరం తర్వాత చూస్తే 200 కోట్లు 300 కోట్లు ఇంకా హై లెవెల్కి వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళు పాటించే పద్ధతులు ఏంటంటారు? అక్కడ అదే ఒక పేదవాడిని చూసుకుంటే, ఎదుగుదామన్న ఆలోచన ఉన్న వీడినే చూసుకుంటే వీడు ఎదగలేడు. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదో చేద్దాం అనుకుంటాం, చేయలేకపోతాం. మళ్ళీ సంవత్సరం వస్తుంది, ఇదన్నా ఈ సంవత్సరం ఎండింగ్ లో కన్నా మనం ఏదైనా ప్రారంభిద్దాం, ఏదైనా పై స్థాయికి వెళ్దాం, మనం ఎదుగుదాం, మనం సంపాదిద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా ఆ ఇయర్ అయిపోతే తప్పితే మళ్ళీ వాళ్ళు అలాగే ఉంటారు, టైం వేస్ట్ అయిపోతాం. ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 2024, జనవరి 2025 ఇలా మొదలు పెడతాను, నేను కోటీశ్వరుని అవుతాను, నేను వ్యాపారం మొదలు పెడతానని అందరి ఉద్దేశంలో ఉంటుంది. కానీ వీళ్ళ సంథింగ్ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని. ఎగ్జాక్ట్లీ సార్. అసలు ఏం పొరపాట్లు చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళు ఏం పాటిస్తున్నారంట? ఇప్పుడు ధనవంతుడు మరింత ధనవంతుడు ఎందుకు అవుతున్నాడు, పేదవాడు మరింత పేదవాడికి ఎందుకు మిగిలిపోతున్నాడు? సో ఇక్కడ రెండింటికి వేరియేషన్ చాలా ఉంది చూడండి. ఆలోచన తీరు కానీ, బిహేవియర్ కానీ, రోజువారు చూసే చూపులు కానీ, మాట్లాడే మాటలు కానీ, ప్రవర్తించే దాని కానీ, దేన్ని అట్రాక్ట్ చేస్తున్నారో అన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ అందమైన భూమి మీద మనం జన్మించాం. ఏ రోజు కూడా నువ్వు ఈ భూమికి కృతజ్ఞతలు చెప్పలేదు, నడుస్తున్నావు అంటుంది యూనివర్స్. యూనివర్స్ ఏం చెప్తుంది? నీ స్థితి మారాలంటే నీ ఆలోచన స్థితి మారాలి. ఇక్కడ జన్మించావు, ఎందుకు జన్మించావో, నేను ఇక్కడ కారణ జన్ముడిని, ఈ జన్మకు కారణం ఉందా అని ఏ రోజు ఆ వ్యక్తి ఆలోచించడు. ఇప్పుడు పేదవాడిగా ఉన్నవాడు పేదరికాన్ని ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తాడు చెప్పండి? ఉదయం లేవగానే ఈరోజు ఎలా గడుస్తుందో, ఈరోజు నాకు ఎలా ఉంటుందో అని భయంతో స్టార్ట్ చేస్తుంటాడు. చూడు, ఎగ్జాక్ట్లీ సార్. ఒక 10 రూపాయలు సంపాదించామంటే ఆ 10 రూపాయలు తగ్గ ఖర్చు ఉంటుంది, ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తాం. ఇలా వెళ్ళిపోతున్నాయి అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ 10 రూపాయలే ఆలోచిస్తాడు, అంతకు మించి ఆ బ్రెయిన్ పెరగదు. చూడండి, 10 రూపాయల దగ్గర ఆగిపోతాడు. నాకు 100 వస్తుంది, 1000 వస్తుంది అని అనడు. మరి ఆ 10 రూపాయలే మాట్లాడుతూ ఉంటాడు. కారణం ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం. ఇక్కడ ప్రపంచంలో కేవలం 10% దగ్గరే లక్షల కోట్లు ఉన్నాయి. అవును సార్, 10% మంది దగ్గరే. ఈ మొత్తం కోట్ల మంది దగ్గర ఉన్న డబ్బు అంతా, 90% మంది దగ్గర ఉన్న డబ్బు అంతా మళ్ళీ ఆ ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు ఏమైనా చెప్పండి, ఎందుకు వెళ్ళిపోతుంది? ఈ 90% మంది ప్రజలు కష్టాలు, తెల్లారు లేస్తే బాధలు, కష్టాలు సరిపోవట్లేదు, డిప్రెషన్స్, ఇరిటేషన్స్, గొడవలు, మనసుని డైవర్ట్ చేసేసి బాధలకు గురి చేసే ఆలోచన వైపు మళ్ళిస్తున్నారు. కష్టపడితేనే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు, వేరే మార్గం లేదని మాట్లాడుతుంటారు. ఆ 10% ధనవంతులు ఏం చేస్తుంటారు? స్మార్ట్గా ఆలోచిస్తుంటారు. చూడండి, కష్టం అనేది వాళ్ళ మైండ్లోకి రానివ్వరు. ఒక ఏసీ గదిలో కూర్చుని, ఒక ల్యాప్టాప్ పట్టుకుని, ఒక అమెజాన్ అధినేత, ఒక బిల్ గేట్స్, ఒక వారెన్ బఫెట్, వీళ్ళంతా కూడా ఈరోజు వచ్చిన ఇన్ని 100 కోట్లు ఎందులో పెట్టుబడి పెట్టాలి, దాని నుంచి ఎంత పొందాలి, ఈ 100 కోట్లని మనసు చూస్తూ ఉంటుంది, మైండ్కి ఆకర్షిస్తూ ఉంటారు. ఈ 90% మంది ప్రజలు ఏం చేస్తుంటారు? ఈరోజు ఆ జాబ్కి వెళ్ళాలి, ఆ జీతం ఇస్తేనే మా ఇల్లు గడుస్తుంది, ఆ షాప్లో పనిచేస్తే నాకు ఇది వస్తుంది, ఇంకో మార్గం లేదు. అనేక రూపాయలు ఈ ప్రపంచంలో నిధి నిక్షేపాలు ఉన్నాయని సంగతి తెలియదు వాళ్ళకి. ఎలా ఆకర్షించాలో కూడా తెలియదు. త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవడం ద్వారా ఈ 10% దగ్గరికి వీళ్ళందరూ డబ్బు వెళ్ళిపోతూ ఉంటారు. ఖర్చు చేసిందంతా మళ్ళీ వాళ్ళకే చేరుతుంది. ఎందుకని? కొన్ని లక్షల కోట్లు ఆకర్షిస్తున్నారు వాళ్ళు. చాలా ఈజీగా ఒక ఆలోచన కొన్ని 100 కోట్లు రప్పిస్తుంది. మీకు ఒక లాస్ట్ టైం ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఇజ్రాయెల్ మహిళలు ప్రతి 18 ఏళ్ళు వచ్చిన ఒక అమ్మాయి, అబ్బాయి కూడా ఆర్మీలో పనిచేస్తారు. ఆ దేశపు రూల్ ప్రకారం ఆ ఆర్మీలో చాలా నేర్పిస్తారు వాళ్ళు. ఒక కనిపెట్టడం, టెక్నాలజీని కనిపెట్టడం, ఈ ప్రపంచంలో ఇతరుల కన్నా అద్భుతమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీని కనిపెడుతుంటారు వాళ్ళు. అలా నేర్పిస్తారు వాళ్ళు ట్రైనింగ్లో. 2 years ఖచ్చితంగా ఎవరైనా సరే చేయాల్సింది ఆ దేశంలో. ఆర్మీలో ఆ దేశ రక్షణ కోసం అక్కడ పుట్టినటువంటి ఎవరైనా సరే 18 ఏళ్ళు వచ్చాక 20వ సంవత్సరం వచ్చేదాకా ఆ ఆర్మీలో పనిచేయాలి. అది ఆషామాషిగా నేర్పించే 2 years కాదు, అది జీవితాన్ని ఈ ప్రపంచంలో ఎక్కడైనా జీవించాలని నేర్పిస్తారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఆ మహిళలు ఎవరైతే ఇద్దరు ఉన్నారో
రోజ్ మేరీ, లూసీ అని చెప్పేసి ఇద్దరు ఏం చేశారు, పేపాల్ కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ అమ్మారు 30,000 కోట్లకి. ఒక ఆలోచన 30,000 కోట్లు రప్పించింది. అంటే ఆ పేపాల్లో లోపాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆ పేపాల్ అధినేతకి కాల్ చేస్తే ఆయన జోక్ తీసుకుని సరదాగా తీసుకుని వదిలేశాడు. లేదు, మేము హ్యాక్ చేస్తున్నాం, మీది లోపాలు ఉన్నాయి, చూడండి, కావాలంటే పనిచేయదని చెప్పేసి వెంటనే అది చేసి చూపించారు. ఆయన చేసి చూపించమన్నాడు. లేదు, నేను నమ్మను అన్నాడు. వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. వెంటనే వాళ్ళు కాల్ చేసి మీరు రండి అని చెప్పి ఆహ్వానించారు. ఒక ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళి ఆ సిస్టమ్ ముందు ఆయనకు ఓపెన్ చేసి ఏ లోపాలను మొత్తం ఓపెన్ చేసి చూపించారు. వాళ్ళు సర్ప్రైజ్, అంటే వాళ్ళు చెప్పిన విధానం చూసి షాక్ అయ్యాడు. నిజంగానే వాళ్ళు ఆధీనంలో తీసుకున్నారు. దానికి మళ్ళీ రక్షణగా ఏ సాఫ్ట్వేర్ యాడ్ చేయాలి, ఆ సెక్యూరిటీ రీజన్స్ ఎలా తీసుకోవాలి, అది అమ్మినందుకు 30,000 కోట్లు. అంటే ఒక ఆలోచనే కదా ఇది. ఇక్కడ మనకి ఈ 90% మంది ప్రజలు ఏం చేస్తుంటారు, కష్టపడాలి 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 కష్టపడాలి. దీన్నే లేదంటే ఇల్లు గడవదు, లేదంటే ఆ లోన్ కట్టలేము, లేదంటే ఆహారం రాదు, కష్టపడింది ఏదీ రాదు అంటారు. వాళ్ళు ఇష్టపడి పని చేస్తున్నారు, స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. మనం శరీరానికి పని చెప్తున్నాం, వాళ్ళు ఆత్మకి పని అప్పచెప్తున్నారు. ఈ 10% మంది కోటీశ్వరులు ఆత్మ ఏదైనా తీసుకొస్తుంది, ఈ ప్రపంచంలో నిధి నిక్షేపాలన్నీ తీసుకొస్తుంది. మనం శరీరానికి అప్పచెప్తున్నాం. శరీరంతో కష్టపడితే ఆ రోజు ఆ టాపీ మేస్త్రులు పని చేస్తుంటారు, ఇటుకలు మోసి, ఇసుక మోసి, బస్తాలు మోసి, సిమెంట్ బస్తాల ఒళ్ళు హోనం అయిపోద్ది. రెండో రోజు పనికి వెళ్ళగలుగుతాడా? ఒళ్ళంతా నొప్పులో జ్వరం వస్తే వెళ్ళలేడు. మరి శరీరంతో ఆలోచించేటప్పుడు ధనవంతులు ఎట్లా అవుతారు? మైండ్ గేమ్ అంటారు చూసారా, ఒక ఆట ఆడేటప్పుడు అరే మైండ్ గేమ్ ఆడుతున్నాడు, అది తెలియట్లేదురా పిచ్చోడు అని చెప్పి పక్కన ఉన్నవాడు కామెంట్ చేస్తుంటాడు, అరుస్తూ ఉంటాడు. మైండ్ గేమ్ అంటే ఏంటి? ఇదివరకు రాజుల కాలంలో యుద్ధాలు ఎలా జరిగాయి తెలుసా మీకు? ఒక రాజు చాలా ధనవంతుడు, చాలా సైన్యం కలిగిన వాడు, కొన్ని లక్షల మంది సైన్యం కలిగి ఉంటే ఇంకొక రాజ్యం చాలా తక్కువ మంది సైన్యం ఉండి మైండ్ గేమ్తో ఆ మొత్తాన్ని ఓడించేవాడు. ఎలా ఓడించేవాళ్ళు? ఆ భూమిలో తవ్వేసి, ఆ కందకాలు తవ్వేసేసి అది భూమికి ఏముందా చెప్పించి నమ్మించేలాగా, మొత్తం సైన్యం రాగానే లోపలికి పడిపోయేలాగా మైండ్ గేమ్. తక్కువ జనం అన్నా వ్యూహం, పద్మవ్యూహం అంటారు. పాండవులు 5గురే ఉంటారు, కౌరవులు 100 మంది ఉంటారు. లాస్ట్కి ఎవరు ఓడిపోతారు? 5గురు చేతిలో. అంటే ఇక్కడ తెలివి ద్వారానే, సబ్కాన్షియస్ మనసు ద్వారానే సంపద వస్తుంది. నిధి నిలయం మనలోనే ఉంది. మనం ఏం చేస్తాం? శరీరంతో పనిచేస్తుంటాం. ఏ రోజు కూడా ఇంతకు మించి వస్తుంది నాకు అని చెప్పం. మనం కష్టపడితే వస్తుంది, లేకపోతే లేదు. కష్టపడండి అని చెప్పి మన పెద్దవాళ్ళు ఇదివరకు పురాతన కాలంలో తాతలు ముత్తాతలు చెప్తారు. ఎందుకు మరి? వాళ్ళు ఎందుకు ధనవంతులు అవ్వలేదు? వాళ్ళు కష్టపడ్డారు, పొలంలో ఎండకు వాని ఆ ఊడిపులు ఊడ్చి కోసి ఒళ్ళంతా హోనం చేసుకున్నారు. మరి ఎవరైనా ముత్తాతలు ధనవంతులు అయ్యారా? చెప్పండి. చదువుకోలేదు అసలు వాళ్ళు. కానీ ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ ఏం చెప్తుంది? కష్టం కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. ఒక ఆలోచన కొన్ని 100 కోట్లు రప్పిస్తుంది. అది ఎలా ఆలోచించాలో త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తెలుసు, మిగతాదని తెలియదు. శరీరానికి పని అప్పచెప్తాం మనం. ఆ శరీరం ఆ రోజు దాన్ని సహకరిస్తుంది, తర్వాత రోజు నొప్పులు వచ్చి పనిచేయదు. మైండ్ అలా కాదు, ఎంత 24 గంటలు పనిచేస్తుంది. కోటీశ్వరులు అవ్వటానికి, లక్షల కోట్లకి ఎదగటానికి ఒక ఆలోచన, ఒక ఐడియా అమ్ముతారు తెలుసా మీకు? ఇప్పుడు ఆ ఐడియానే ఒక అమెజాన్ యాప్, ఆ ఐడియానే ఇప్పుడు జియో, ఎయిర్టెల్, ఇవన్నీ ఏంటి? శరీరంతో పనిచేస్తున్నారా? మైండ్ గేమ్. సాఫ్ట్వేర్ అమ్ముతారు తయారు చేసి. అది ఎంత వాల్యూ మనకు తెలుసా? అందుకైతే మనం బ్యాంకుల్లో ఇంత లెడ్జ్ పుస్తకాలు పెట్టి 1000 ముద్రలు వేసి సంతకాలు పెట్టేవాళ్ళం. అవును సార్. ఈ పుస్తకాలు పెరిగిపోతే కొన్నాళ్ళు చెదలు పట్టి పాడైపోతాయి. అదే సాఫ్ట్వేర్ ఎప్పటికీ ఉంటుంది అది. సో ఒక 100 మంది చేసే పని ఒక వ్యక్తి చేసేస్తుంటాడు సాఫ్ట్వేర్ ద్వారా, ఈజీగా టెక్నాలజీ ఉపయోగించుకొని. మరి ఎందుకు అన్ని లక్షల కోట్లకు ఎదుగుతున్నారు? స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, మనం హార్డ్ వర్క్ చేస్తాం. అదే తేడా. పేదవాడికి ఎందుకు ఉంటున్నాడు? శరీరాన్ని నమ్ముకుంటున్నాడు, ఆత్మని, ఆలోచనలు నమ్మట్లేదు, కొత్తగా వెరైటీగా ఆలోచించట్లేదు. రెండింటికి వేరియేషన్ అది. గొప్పగా ఆలోచించాలి, గొప్ప ఆలోచనలే చేయాలంటారు చూసారు. ధనవంతులు గొప్ప ఆలోచనలు చేస్తారు. ఈ కంపెనీ పెట్టాం, ఇంత లాభం వస్తుంది, దీనికి మించి మరొక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, మరొకటి ఓపెన్ చేయాలి. చూడండి, రిలయన్స్ స్టోర్స్ అని ఎక్కడ పెడితే అక్కడ చూసినా ఎందుకు వచ్చినాయి అంటే ఆలోచన ఒక ఐడియా కొన్ని 100,000 కోట్లు రప్పించింది. ఆ ఆలోచనే మనం అమ్ముతాం. చాలామందికి ఎదగాలన్న ఆలోచన ఉంటుంది, కానీ ఎలా అన్నది తెలియదు. అంటే ఏదైనా సాధిద్దామని ఉంటుంది, కానీ ఎలా అనేది తెలియదు. నేను ఇన్ని కోట్లు సంపాదించాలి, లేకపోతే ఇంత గొప్ప వ్యక్తిని అవ్వాలి, కానీ ఎలా? వాళ్ళకంటే ఒక ఆలోచన అనేది రాదు, ఒక తెలియదు రాదు.
ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీసెస్ అందజేస్తున్నారు? ఎస్. ఇప్పుడు ఈ డిసెంబర్ నెల 15, 16, 17 తేదీల్లో మనం మనీ మెడిటేషన్ అని క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. ఎదగాలని కోరుకుంటుంది, బ్లాక్స్ ఉండి అడ్డుకుంటా ఉంటాయి మనీ రాకుండా. ఒకటి కొనుక్కోవాలనుకుంటే ఆ మనీ రాదు. ఆ మనీ బ్లాక్స్ క్లీన్ అవడానికి, మనీ మెడిటేషన్స్లో ఆ అప్పులు క్లీన్ అవడానికి, ఆ మెంటల్ టార్చర్ తీరటానికి ఇన్ని రకాలుగా అక్కడ మనం క్లాసెస్ చెప్తాం. ఈ కింద నెంబర్లో స్క్రోల్ అవుతున్న నెంబర్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి, బుక్ చేసుకోవాలి ముందుగా. అనేక మంది జాయిన్ అవడానికి, అంతమందికి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం, ఎంతమంది అయినా జాయిన్ అయ్యేలాగా. ఆ 3 days సెక్షన్స్లో అసలు జీవితం మనం హెల్త్ విషయమే కానీ, మనీ బ్లాక్స్ కానీ, మనీ రాకుండా అడ్డుకుంటున్నావు కానీ, అసలు ఏం మెడిటేషన్ చేయాలో చాలా క్లారిటీగా అందులో చెప్పడం జరుగుతుంది. సో అది ఉపయోగించుకోమని మనం చెప్తున్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మనం కోటీశ్వర్లు అవడానికి మార్గాలు చెప్పాను చూసారా, అలా పర్సనల్గా చాలామంది మహిళలు కానీ ఎవరైనా ఏ స్థాయికి అని వెళ్ళొచ్చు. అది పర్సనల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు అందరి ముందు చెప్పలేరు. అలాంటి వాళ్ళకి మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ కింద ఉన్న నెంబర్కి ఎన్రోల్ చేసుకోవాలి, ముందుగా బుక్ చేసుకోవాలి. 1-to-1 క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఒక హయ్యర్ స్టేజ్కి వెళ్ళడానికి కూడా, ఏ స్థాయికైనా దానికి ఆ సీక్రెట్స్ ఏంటి, దానికి ఉన్న రెమెడీస్ ఏంటి, ఓపెన్ ఏంటి, వాళ్ళకి మాత్రమే స్పెషల్ క్లాస్ చెప్తాం మనం. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.